కారం కారంగా. రావు గారు ఏం చేయబోతున్నారండి? చికెన్ మెజెస్టిక్ అండి. చికెన్ మెజెస్టిక్ ఈజీ అండి, చాలా కష్టం? ఈజీ అండి, చాలా ఈజీ మెథడ్. మన షోలో అన్ని ఈజీయే కదా, మీకు తెలుసు కదా. ఎక్సెప్ట్ దమ్ము ఈ అంటే కొంచెం కష్టం ఉండేవి, టేస్ట్ కూడా అలాగే ఉంటాయి కాబట్టి అప్పుడు తప్పలేదు. ఓకే, సో ఇది ఈజీ మెథడ్ అన్నమాట. సో ఈజీగా చూపించారు మన వ్యూవర్స్. చికెన్ మెజెస్టిక్ ఏదో కోర్టులో వాడే లాంగ్వేజ్ లాగా ఉందండి. ఓకే, చికెన్ మెజెస్టిక్ అంటే మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చికెన్ మెజెస్టిక్ కావాల్సిన పదార్థాలు: చికెన్ ½ కిలో, మైదా ½ కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కోడిగుడ్డు 1, నిమ్మరసం 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పుదీనా కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. చికెన్ మెజెస్టిక్ కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు, మరి రెడీ? రెడీ అండి, స్టార్ట్ చేసేద్దాం. ఆన్ చేసుకుందాం. ఓకే, కొంచెం వేడెక్కండి. ఇన్ ద మీన్ టైం మనం దీన్ని మిక్సింగ్. అవును, అదేంటండి? కొంచెం కార్న్ ఫ్లోర్ మైదా అన్నమాట. మీరు ఇంకోటి ఏదో వేసేస్తున్నారు, మాకు చెప్పలేదు. కార్న్ ఫ్లోర్ మైదా చెప్పాను మీకు. కార్న్ ఫ్లోర్ మైదా, ఓకే. నేను ఇంకా కార్న్ ఫ్లోర్ మైదా 2 మిక్స్ చేసి ఉంచుకున్నారేమో. లేదు, కొంచెం ఉప్పు, దెన్ చికెన్. చికెన్ అందులోనే మిక్స్ చేస్తారా? ఓకే. పేరు మాత్రం భలే ఉందండి, చికెన్ మెజెస్టిక్. అంటే అది థిక్గా అయిపోవాలా అండి? దానికి కోటింగ్ కదా బేసిక్లీ. ఓకే, కొన్ని ఇలాగే మనం మిక్స్ చేసేసుకొని చికెన్ ఇలాగా డిప్ చేసి కూడా అలా వేయడానికి ఉండదు, డైరెక్ట్ ఇలా మిక్స్ చేసేసుకుని వేస్తారా? ఇది కొంచెం బాగుంటుంది కానీ కోటింగ్ కరెక్ట్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, జస్ట్ పిలిచి రెడీగా ఉన్నదని చూద్దాం. ఇలా సగం అంటున్నట్టుంటే చాలా అండి. అవునండి, హాట్ కోటింగ్ మీకు ఇప్పుడు ఫ్రైలో తెలిసిపోతుంది మీకు. ఓకే, మరి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, దాంతో ఏం చేస్తారండి? ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇంకో ప్యాన్ తీసుకొని జస్ట్ తాలింపు లాగా. అది చేసేవద్దా? అవునండి, చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఇది కొంచెం ఆల్మోస్ట్ రెడీ అవునండి. ఓకే అన్నమాట. సో ఇది రెడీ అవడం ఇంకెంత టైం పట్టచ్చు? ఒక 2 మినిట్స్ పడుతుందండి. 2 మినిట్స్? ఓకే, మరి ఆ 2 మినిట్స్ లో మీరు ఒక మంచి చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. నాన్ స్టిక్ పెనం అందుబాటులో లేనప్పుడు మామూలు పెనం పైనే దోశ వేయాల్సి వస్తే ముందుగా పెనం పైన కొద్దిగా ఉప్పుని అలా జల్లి ఆ తర్వాత దోశ వేస్తే నాన్ స్టిక్ పెనం పైన వేసినట్లుగానే అస్సలు అంటుకోకుండా నీట్ గా వచ్చేస్తుంది. చిట్కా చూసేసారు కదా రావు గారు? అవునండి, ఇది లైట్ గా ఫ్రై, కొంచెం ఫ్రైయింగ్ స్పూన్. మీరు ఇందాక ఏదో ఇంకా తాలింపు లాంటివి చేద్దామన్నారు. ఇది కొంచెం పైన కింద చేసుకుందాం. ఇది రెడీ అయ్యే లోపల మనం తాలింపు రెడీ చేసుకుందాం. ఓకే, కొత్త సంవత్సరం కదా రావు గారు, కొత్త సంవత్సరం ఏమైనా ఇంకా కొత్త డిషెస్ ఏదైనా ట్రై చేశారా? అంటే ఎవ్రీడే మనం కొత్తవి చేస్తాం కదండి. ఎవ్రీడే కొత్త చేస్తారు అంటే జనరల్ గా మీకు ఆర్డర్స్ ఏమన్నా మాకు రావు గారు స్పెషల్ వచ్చేస్తారు కాబట్టి ఇచ్చేస్తారు, ఇవే కావాలని అడుగుతూ ఉంటారు కదా? అవునండి. సో అలా కాకుండా మీరు ఇది ట్రై చేసి ఇది ప్రెజెంట్ చేద్దాము అని కొత్తగా ఏదైనా ఈ సంవత్సరం? ఓ ఎస్, చాలా ఉన్నాయి. జీరా, జీలకర్ర, చిట్పట్ యాజ్ యూజువల్. తర్వాత ఇది కొంచెం కలర్ అవడానికి ఫస్ట్ వేసుకుందాం. అదేంటది ఫస్ట్ వేస్తే కలర్ వస్తుందా? అంటే కొంచెం వేయించాలి కదా.
అదనమాట. వేగడం కోసమా? ఓకే. అంటే కలర్ వస్తుంది అనగానే ఫస్ట్ ఎండుమిరపకాయలు వేస్తే అదేమైనా కలర్ వస్తుందేమో అనుకుంటున్నాను నేను. రావు గారు, మీరు ఏది చేసినా మాకు కొత్తగా అనిపిస్తుంది అందువల్ల. నిజమేనండో, ఇందాక మీరు వేస్తున్నప్పుడు చికెన్ పీసెస్ కనిపిస్తూ ఉన్నాయి, ఇప్పుడేమో మొత్తం అంతా చికెన్ పీస్ మాయమైపోయి. అంటే అది నాకు ఇందాక లైట్ గా అనిపించింది, పీసే కనిపిస్తూ ఉంది, కనిపించట్లేదు. మీకు దీంట్లో తెలుస్తున్నప్పుడు కలర్ చేంజ్ అవుతుంది సార్. ఓ, కలర్ చేంజ్ అవడం అంటే అదా? ఇప్పుడు గార్లిక్, చాప్ గార్లిక్. ఓకే, కమ్ ఆన్ స్టార్ట్. ఓ, మంచి గార్లిక్ వాసన వస్తుంది. ఓకే, అనలేదు మీరు ఇంకా అలా అంటున్నారేమో భయం వేసి జరుగుతున్నాను నేను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అది వేసేయండి. అంతేనా? ఓ, ఓకే ఓకే. కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఉప్పు కొంచెం, ఆల్రెడీ మీరు ఉప్పు వేసాను, కొంచెం ఇంకా కొంచెం. ఇది లెమన్ జ్యూస్ అన్నమాట. ఇది వేసుకొని దాని తర్వాత ఫైనల్గా పుదీనా వేసుకోవాలన్నమాట. మీకు మంచి జీలకర్ర వాసన, మళ్ళీ ఎండుమిరపకాయలు, మళ్ళీ గార్లిక్. ఓకే, సో జనరల్ గా కొత్తిమీర వేస్తూ ఉంటారు కానీ మీరు పుదీనా ఈసారి. చూడండి, మీరు తినేప్పుడు మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. మీకు దీనివల్ల మీకు ఆ ఫ్లేవర్స్ కూడా బాగుంటాయి. జీలకర్ర, పుదీనా, ఈ డిఫరెంట్ టేస్ట్, ఫ్లేవర్ కూడా అనమాట. ఓకే, సో వి ఆర్ రెడీ అనమాట. సో నౌ ప్లేటింగ్. ఎస్. షెఫ్స్ జనరల్ గా ఇక్కడ పెన్ ఎందుకు పెట్టుకుంటారండి? అంటే సడన్ గా ఏదైనా కొత్త థాట్ వచ్చేస్తే నోట్ చేసేస్తూ ఉంటారా? అది కూడా ఒకటి. ఇంకోటి అంటే నేను చూసాను అలా. అంటే అందరు అనుకుంటారంటే రేంజ్ లో కుక్ చేసేవాళ్ళు ఎప్పుడు పని చేస్తుంటారు. ఇప్పుడు మా డిజిగ్నేషన్ వచ్చి మోస్ట్లీ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అనమాట. సో పెన్ నెసెసరీ ఉంటుంది అనమాట, స్పూన్. ఓకే, సో చికెన్ మెజెస్టిక్ రెడీ. చికెన్ మెజెస్టిక్ అని చెప్పిన విధానం బాగుంది కదా. చికెన్ మెజెస్టిక్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. చికెన్ మెజెస్టిక్ తయారీ విధానం: ఒక బౌల్లో కోడిగుడ్డు సొన, మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో వేయించిన చికెన్ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత నిమ్మరసం, తరిగిన పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చికెన్ మెజెస్టిక్ రెడీ. రావు గారు, నేను స్పూన్ తో రెడీగా ఉన్నాను. మీరు 2 ఫోర్క్ తోటి రెడీగా ఉండండి. మీరు నాన్ స్టాప్ గా తింటారు, అంత బాగుంటుంది. నాన్ స్టాప్ గా తినాలని ఉంది కానీ బట్ మనం మాకు నెక్స్ట్ వంటలు చూపించవా, నువ్వు తింటూనే ఉంటావా అంటారు. మీరు మింట్ అన్నిసార్లు వేస్తున్నారు ఏంటి అనుకున్నా, ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను నేను. ఆ పులుపు, ఆ మింట్ ఫ్లేవర్ చాలా బాగా పట్టింది దీనికి. మళ్ళీ ఎండుమిరపకాయలు, ఎస్, మధ్య మధ్యలో కొంచెం కారంగా, పుల్లపుల్లగా, స్పెషల్లీ మింట్ అయితే బాగుంది. జీలకర్ర, మీకు జీలకర్ర, మింటు, మళ్ళీ ఎండుమిరపకాయలు, ఆ వాసన, ఆ పంచ్ అన్నమాట. కొత్తగా ఉందండి. తింటూ ఉంటే మీరు అన్నట్టుగానే తింటూ 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 ఇంకా తింటూ ఉండాలనిపిస్తుంది. తింటూనే ఉండండి. బట్ వ్యూవర్స్ కి వచ్చి నేను అలా తింటూ ఉంటే బాగోదేమో, సో నేను మళ్ళీ సీక్రెట్ గా తింటాను. ఈలో మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఈ మధ్యకాలంలో స్వీట్ కార్న్ చాలా మంది చాలా ఇష్టంగా ఫ్రీక్వెంట్ గా తింటూ ఉన్నారు. అయితే స్వీట్ కార్న్ కంటే కూడా మామూలు మొక్కజొన్న పొత్తే చాలా మంచిదంట ఆరోగ్యానికి. అయితే మొక్కజొన్న పొత్తులో కూడా ఆ టేస్ట్ తీసుకురావాలి అంటే ఆ మొక్కజొన్న గింజల్ని ఉడికించేటప్పుడు కొద్దిగా పంచదార వేసి ఉడికించేసుకుంటే ఈ మొక్కజొన్న పొత్తు గింజలకు కూడా మంచి టేస్ట్ వచ్చేస్తుంది.
ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. బెండకాయలతో ఏ వంటకం చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది కదా, కానీ బెండకాయల్లో ఉండే జిగురే చాలా మందికి నచ్చదు. అయితే బెండకాయల్ని కడిగిన తర్వాత కాసేపు ఆ తడి ఆరనిచ్చి ఆ తర్వాత కట్ చేసుకుంటే జిగురు ఎక్కువ రాకుండా ఉంటుంది.